నేనేదో 5-7 మినిట్స్‌లో డేటా సైన్స్ నేర్పించేద్దాము అనుకున్నాను గానీ, ఇది నేర్చుకోవడానికైనా గానీ, నేర్పించడానికైనా గానీ ఒక ఫ్రేమ్‌వర్క్ కావాలి అనిపించింది. ఫ్రేమ్‌వర్క్ అంటే నేర్చుకోవడానికి ఉండే ఒక మెథడ్. ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ టెక్నిక్స్ దాకా అన్నిటిని మీకు యూట్యూబ్‌లో ఆల్రెడీ చాలామంది క్రియేటర్స్ అవైలబుల్‌గా ఉంచారు. కానీ మీకు ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది అంత క్లియర్‌గా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంటెంట్, ఒక్కొక్క పీస్ ఆఫ్ కంటెంట్ పెట్టారు కాబట్టి. ఏం నేర్చుకోవాలో తెలిస్తే సరిపోదు. ఎలా నేర్చుకోవాలనేది కూడా తెలియాలి. సో, నేను మన ఛానెల్‌లో కంటెంట్‌ని 5 కేటగరీస్ కిందకి డివైడ్ చేశాను. పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ అండ్ పర్పుల్. సో, పింక్ అంటే బేసికల్లీ ఇట్స్ ఏఐ ఫర్ ఎవ్రీవన్. అందరి కోసం. మన ఫాదర్ గానీ, మన మదర్ గానీ, మన గ్రాండ్ ఫాదర్ అయినా గానీ, వాళ్ళు ఈ వీడియో చూసి అసలు అరే ఏంట్రా ఇది వాట్సాప్‌లో మెటా ఏఐ అనేదో చూపిస్తుంది. అంటే ఏంటి అనే దానికి గూడా ఆన్సర్ దొరికేలాగా అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ యెల్లో. ఇవి ఫండమెంటల్స్. డేటా సైన్స్ నేర్చుకోవాలి అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి? అసలు ఏంటి? ఏం నేర్చుకోవాలి? మ్యాథ్స్ ఏంటి? స్టాటిస్టిక్స్ ఏంటి? సీక్వెల్ ఏంటి? ఎవ్రీథింగ్. మూడోది ఏఐ టూల్స్. నేను ఐటీలోనే ఉన్నాను ఎప్పటినుంచో. బట్ నాకు ఏఐ ఎలా వాడాలో తెలీదు. అసలు చాట్‌జీపీటీ ఎలా వాడాలి? కొత్తగా వస్తున్నవి ఏంటి? అసలు డీప్ సీక్ అంటే ఏంటి? వీటన్నిటి మీద ఒక కంప్లీట్ క్లారిటీ ప్రొవైడ్ చేసే పీస్ ఆఫ్ కేటగిరీ. నెక్స్ట్‌ది ఏఐ ట్రెండ్స్. లెట్స్ సే మీరు ఆల్రెడీ డేటా సైంటిస్ట్. న్యూ ట్రెండ్స్ గురించి తెలుసుకోవాలని, ఎందుకంటే ఎంత ఫాస్ట్‌గా మన టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వితిన్ పాస్ట్ 2-3 ఇయర్స్‌లో అసలు ఎంత చేంజ్ అయింది ఏఐ అనేది మనకు అర్థమవుతుంది. మనకు తెలియకుండానే నిన్ననో, మొన్ననో గూడా ఒక అమేజింగ్ పీస్ ఆఫ్ కంటెంట్ వచ్చి మనం మిస్ అయిపోయి ఉండొచ్చు. సో, అలాంటిది మిస్ అవ్వకుండా ఉండడం కోసం. లాస్ట్‌ది పర్పుల్ విచ్ ఇస్ ఏఐ కేస్ స్టడీస్. ఏఐ కేస్ స్టడీస్ అంటే బేసికల్లీ రైట్ నౌ చాలామంది రీసెర్చ్ పేపర్స్ రాస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ రీసెర్చ్ పేపర్ దానిలో మంచి రీసెర్చ్ పేపర్స్ ఏవుంటాయో వాటిని ఫిల్టర్ అవుట్ చేసి ఒక 5-7 మినిట్స్ ఆఫ్ కంటెంట్‌లో మొత్తం రీసెర్చ్ పేపర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనమాట. సో, ఇలాంటి ఫ్రేమ్‌వర్క్ ఉంటే నేను స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో పెట్టేదాకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను పింక్ వీడియో నేను చెప్పినట్టు ఒక ఫండమెంటల్ వీడియో అది. అందరూ చూడొచ్చు. అలా నేను ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీని ప్యారలల్‌గా పోస్ట్ చేస్తాను. సో, మీరు ఏ స్టెప్‌లో ఉన్నా మీకు ఏ పీస్ ఆఫ్ కంటెంట్ లైక్ ఏ కేటగిరీ ఐదర్ పింక్ అవ్వనివ్వండి, గ్రీన్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి. ఏ కేటగిరీ మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అన్నా కూడా మీరు డైరెక్ట్‌గా ఆ వీడియోకెళ్ళి ఆ వీడియో ఒకటి చూసేయొచ్చు. అది మీకు అప్పటికప్పుడు వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. లేదు నేను ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నా కూడా మనకి ఫండమెంటల్స్ అనే కేటగిరీలో మనకి ఫండమెంటల్స్ ఎవ్రీ వీక్, ఎవ్రీ డే మనకి పోస్ట్ వస్తూనే ఉంటుంది. సో, ఇప్పుడు నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియో మీకు ఏ కేటగిరీకి సంబంధించింది అని అర్థం అవ్వడం కోసం ద థంబ్‌నెయిల్. సో, నేను చెప్పాను కదా పింక్, గ్రీన్, యెల్లో అని చెప్పేసి. సో, ఆ పర్టిక్యులర్ కలర్ ఫార్మాట్స్‌లో మన థంబ్‌నెయిల్స్ ఉంటాయి. సో, మీరు థంబ్‌నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది. ఓహో! ఇది పింక్ వీడియో మనది కాదు. మనం గ్రీన్ కేటగిరీలో ఉన్నాం కదా! మనం గ్రీన్ చూస్తాం, లేకపోతే మనం పర్పుల్ చూస్తాం. మనం కేస్ స్టడీస్ కోసం చూస్తున్నాం. సో, అలా మీకు మీ కేటగిరీ ఏంటనేది మీకు తెలుస్తుంది. మీరు దాన్ని బట్టి మీరు మీ కంటెంట్ చూసామా అండ్ క్లోజ్ చేసేసామా అంతే. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు. సో, డేటా సైన్స్ నేర్చుకో.